హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? మళ్ళీ చాలా రోజుల తర్వాత క్లాసెస్ అనేది స్టార్ట్ చేశారండి. కొంచెం అనివార్య కారణాల వల్ల, కొంచెం పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను క్లాసెస్ అనేది ఒక స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అనేది మనం స్టార్ట్ చేసి 8 క్లాసెస్ వరకు చెప్పుకున్నాం. దాని తర్వాత వీడియోస్ అనేవి డిలే అయినాయి. ఈ రోజు నుంచి మనం కంటిన్యూస్గా ఇంకా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అనేది చెప్పుకుందాం ఫ్రెండ్స్. మనము స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ డే 8 వరకు చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్. 8 క్లాస్ అయిపోయినాయి. ఈ రోజు నుంచి మనము డే 9 ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ డే 9 అనమాట. ఓకేనా? ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటి అంటే వజ్ ఆర్ వర్ పాస్ట్ ప్రోగ్రెసివ్ యాక్షన్స్. అంటే వజ్ వర్ని ఉపయోగించుకొని, అసలు వజ్ వర్ ఎప్పుడు యూజ్ చేస్తాం ఫ్రెండ్స్? పాస్ట్ ప్రోగ్రెసివ్ యాక్షన్స్ అంటే గడిచిన కాలం గురించి తెలియచేసేది పాస్ట్ ప్రోగ్రెసివ్ యాక్షన్స్ ఫ్రెండ్స్. అంటే గతంలో మనం చేసిన పనుల గురించి తెలియచేసేది ఏమేంటి అంటే పాస్ట్ ప్రోగ్రెసివ్ యాక్షన్స్ ఫ్రెండ్స్. పాస్ట్ ప్రోగ్రెసివ్ యాక్షన్స్ ని మనము మనకి హెల్పింగ్ వెర్బ్స్ అనేవి మనము దేంట్లో చెప్పుకుంటాం ఫ్రెండ్స్? వజ్ గాని వర్ గాని. ఓకేనా ఫ్రెండ్స్? వజ్ ఆర్ వర్ పాస్ట్ ప్రోగ్రెసివ్ యాక్షన్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఇప్పుడు వజ్ ఆర్ వర్ పాస్ట్ ప్రోగ్రెసివ్ యాక్షన్స్ ని మనము స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. స్ట్రక్చర్ చూడండి. ఐ, హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్స్ ప్లస్ వాజ్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్. ఓకేనా? మనకి ఓన్లీ సింగులర్ నౌన్స్ కి మాత్రమే మనము ఏ స్ట్రక్చర్ ఉపయోగిస్తామంటే ఫ్రెండ్స్ వజ్ అనేది ఉపయోగించాలి. మనము సింగులర్ పాస్ట్ యాక్షన్స్ లో మనము ఉపయోగించుకునేటప్పుడు మనము సెంటెన్స్ అనేది మనము ఏది యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్? సింగులర్ నౌన్స్ ప్లస్ ఏం యూజ్ చేసుకోవాలి? వజ్, దాని తర్వాత ఇంగ్ ఫామ్ V4 వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఐ, హీ, షీ, ఇట్ అంటే ఇవి మొత్తం కూడా సింగులర్ నౌన్సే కదా ఫ్రెండ్స్. ఐ, హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్స్. దాని తర్వాత మనకి ఏం రావాలి ఫ్రెండ్స్? వజ్. ఎందుకని? సింగులర్ నౌన్స్ కాబట్టి మనకి వజ్ రావాలి. దాని తర్వాత V4, దాని తర్వాత ఆబ్జెక్ట్ రావాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనము ఏ విధంగా రాసుకోవాలి సెంటెన్స్ అనేది చూడండి ఫ్రెండ్స్. ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్స్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. ఓకేనా ఫ్రెండ్స్? ఎలా రాసుకోవాలి? ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్స్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. ఓకేనా ఫ్రెండ్స్? హీ వాజ్ వాచింగ్ ఏ మూవీ ఎట్ దిస్ టైమ్ లాస్ట్ వీక్. ఎట్ దిస్ టైమ్ లాస్ట్ వీక్. ఈ మొత్తం ఏంటి ఫ్రెండ్స్? ఇది చూసారా? మీరు గమనించారా? ఈ మొత్తం కూడా పాస్ట్ యాక్షన్స్. ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్. ఎస్టర్డే నిన్న, లాస్ట్ వీక్ పోయిన వారం, లాస్ట్ మంత్ పోయిన నెల. ఇట్లా మనకి ఒక సెంటెన్స్ చూడంగానే దాని యొక్క ఆబ్జెక్ట్ ని పట్టి మనము అది ఏ సెంటెన్స్ ఫామ్ లో ఉంది అనేది మనము ఈ కొన్ని కీవర్డ్స్ ద్వారా మనము కనుక్కోవచ్చు ఫ్రెండ్స్. చూసారా ఇక్కడ? ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్. ఓకేనా? మనకి షీతో చెప్పండి ఫ్రెండ్స్. షీ వాజ్ డిస్కసింగ్ విత్ మేనేజర్ ఎట్ దిస్ టైమ్ లాస్ట్ మంత్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ని మనము ప్రతి సెంటెన్స్ ని మనము మన యొక్క ఫార్ములా ఫస్ట్ నుంచి మనము ఎట్లా చెప్పుకున్నాం ఫ్రెండ్స్? ఫస్ట్ పాజిటివ్, దాని తర్వాత నెగిటివ్, దాని తర్వాత ఇంట్రాగేటివ్ సెంటెన్స్. సేమ్ అదే విధంగా మన యొక్క స్ట్రక్చర్ మనం ఎట్లా అయితే స్టార్టింగ్ నుంచి అన్ని క్లాసెస్ ఏ విధంగా అయితే మనము పాజిటివ్, నెగిటివ్ అండ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఏ విధంగా మనం రాసుకుంటున్నామో అదే విధంగా ఇప్పుడు ఈ స్ట్రక్చర్ మొత్తాన్ని కూడా మనము సెంటెన్స్ ఫార్మేషన్ లో రాసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, మనము స్ట్రక్చర్ వేసిన తర్వాత స్టేట్మెంట్స్ చూడండి ఒకసారి. ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్స్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. ఇది ఏ స్టేట్మెంట్ ఫ్రెండ్స్? పాజిటివ్ స్టేట్మెంట్. మన స్ట్రక్చర్ ప్రకారం ఐ వాజ్, ఇక్కడ చూడండి స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది? సింగులర్ ఉంది. దాని తర్వాత మనకి హెల్పింగ్ వర్బ్ వాజ్ ఉంది. దాని తర్వాత V4 ఉండాలి. చూడండి మనకి ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్స్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. ఓకేనా? ఇది పాజిటివ్ ఫ్రెండ్స్. మనకి నెగిటివ్ ఏంటి ఫ్రెండ్స్? అంతే, మనకి ఏదైతే మనకి హెల్పింగ్ వెర్బ్ ఉందో ఆ హెల్పింగ్ వెర్బ్ పక్కనే మనం నాట్ పెట్టుకుంటే ఆ స్టేట్మెంట్ అనేది ఏమవుతుంది ఫ్రెండ్స్? నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. చూడండి,
ఐ వాజ్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్స్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. ఇది నెగిటివ్ ఫ్రెండ్స్. అలాగే మనకి ఇంట్రాగేటివ్ అంటే ఏం చెప్పాను ఫ్రెండ్స్ మీకు, ఏదైతే హెల్పింగ్ వెర్బ్ ని స్టేట్మెంట్ యొక్క మనకి సెంటెన్స్ యొక్క స్టార్టింగ్ లో గనక మనము వచ్చినట్టయితే మనకి చూడండి, స్టార్టింగ్ వాజ్ ఐ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్స్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. మనకి కంపల్సరీగా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లో నేను చాలా సార్లు చెప్పాను ఫ్రెండ్స్, ప్రతి వీడియోలో చెప్తున్నాను, మనకి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటేనే క్వశ్చన్స్ అడగడం. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి మనం ఖచ్చితంగా మనకి క్వశ్చన్ మార్క్ అనేది ఖచ్చితంగా మనము యొక్క సెంటెన్స్ యొక్క చివరిలో ఖచ్చితంగా మనకి క్వశ్చన్ మార్క్ అనేది పెట్టాలి. ఇది ఇంట్రాగేటివ్ ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, హీ వాజ్ వాచింగ్ ఏ మూవీ ఎట్ దిస్ టైమ్ లాస్ట్ వీక్. హీ వాజ్ వాచింగ్ ఏ మూవీ ఎట్ దిస్ టైమ్ లాస్ట్ వీక్. అతను హీ వాజ్ వాచింగ్ ఏ మూవీ ఎట్ దిస్ టైమ్ లాస్ట్ వీక్. గడిచిన వారంలో అతను వాచింగ్ ఏ మూవీ, అతను ఒక మూవీని చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు లాస్ట్ వీక్ అంటే పోయిన వారంలో అతను ఎట్ దిస్ టైమ్ లాస్ట్ వీక్, ఇదే టైంలో అతను లాస్ట్ అంటే లాస్ట్ వీక్ లో అతను ఇదే టైంలో చివరి వారంలో అతను పోయిన వారంలో అతను మూవీ చూస్తూ ఉన్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ చూడండి, హీ వాజ్ నాట్. అంతే కదా ఫ్రెండ్స్, మనకి ఏదైతే వాజ్ ఉందో దాని పక్కన నాట్ పెట్టుకుంటే మనకి యాస్టీజ్ గా సెంటెన్స్ ఆ విధంగానే ఉంటుంది. లాస్ట్ కి మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇది నాట్ వచ్చింది కాబట్టి ఇది ఏం సెంటెన్స్ అవుతుంది ఫ్రెండ్స్, నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇంట్రాగేటివ్ చెప్పండి. ఇంట్రాగేటివ్ ఏ విధంగా వస్తుంది, ఏదైతే హెల్పింగ్ వెర్బ్ మనకి సెంటెన్స్ స్టార్టింగ్ లో కనుక మనం యూస్ చేసినట్టయితే అది ఇంట్రాగేటివ్ గా మారిపోతుంది. వాజ్ హీ వాచింగ్ ఏ మూవీ ఎట్ దిస్ టైమ్ లాస్ట్ వీక్. ఓకేనా? ఇది ఇంట్రాగేటివ్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకో లాస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. షీ వాజ్ డిస్కసింగ్ విత్ మేనేజర్ ఎట్ దిస్ టైమ్ లాస్ట్ మంత్. ఆమె పోయిన నెలలో ఇదే టైంకి వాళ్ళ మేనేజర్ తో డిస్కస్ చేస్తూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, షీ వాజ్ డిస్కసింగ్ విత్ మేనేజర్ ఎట్ దిస్ టైమ్ లాస్ట్ మంత్. ఇది పాజిటివ్ ఫ్రెండ్స్. నెగిటివ్ చెప్పండి ఫ్రెండ్స్, అంతే, వాజ్ పక్కన నాట్ పెట్టడమే. షీ వాజ్ నాట్ డిస్కసింగ్ విత్ మేనేజర్ ఎట్ దిస్ టైమ్ లాస్ట్ మంత్. ఇది నెగిటివ్. ఇంట్రాగేటివ్ చెప్పండి ఫ్రెండ్స్, అంతే. ఇంట్రాగేటివ్ అంటే ఏంటి, స్టేట్మెంట్, మనకి స్టేట్మెంట్ ఏదైతే ఉందో సెంటెన్స్ దాన్ని ముందు ఇంట్రాగేటివ్ హెల్పింగ్ వెర్బ్ అనేది ముందుకు తీసుకురావడమే. వాజ్ షీ డిస్కసింగ్ విత్ మేనేజర్ ఎట్ దిస్ టైమ్ లాస్ట్ మంత్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనకి సింగులర్ నౌన్స్ వచ్చినప్పుడు మనము వాజ్ ని ఏ విధంగా ఉపయోగించాలి, పాస్ట్ యాక్షన్స్ ని ఏ విధంగా ఉపయోగించాలనేది మనము సింగులర్ నౌన్స్ కి చూసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ప్లూరల్ నౌన్స్ కి మనం ఏ ఉపయోగించాలి ఫ్రెండ్స్, వర్ ఉపయోగించాలి. ఓకేనా? అది కూడా ఒకసారి చూద్దాం. ప్లూరల్ నౌన్స్ అనేది స్ట్రక్చర్. దాని తర్వాత ఫ్రెండ్స్ మనము ఇందాక సింగులర్ నౌన్స్ కి మనం వజ్ ఎట్లయితే ఉపయోగించామో అలానే ప్లూరల్ నౌన్స్ వచ్చినప్పుడు మనము వర్ అనేది ఉపయోగించాలి ఫ్రెండ్స్. పాస్ట్ యాక్షన్స్ కి మనము ప్లూరల్ వచ్చినప్పుడు వర్ అనేది ఉపయోగించాలి. ఓకేనా? ఇప్పుడు ఈ వర్ కి సంబంధించి స్ట్రక్చర్ చూడండి ఫ్రెండ్స్, వి, యు, దే, ప్లూరల్ నౌన్స్ ప్లస్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి స్ట్రక్చర్ ప్రకారము చూడండి, వి, వర్. ఇప్పుడు ఇది వి అనేది మనకి ప్లూరల్ ఫామ్, వర్ తర్వాత V4 తర్వాత ఆబ్జెక్ట్. వి వర్ స్టిచ్చింగ్ ఏ బ్లాంకెట్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. అంటే వి మనము, మేము, మనము కానీ మేము కానీ, అంటే ఎక్కువ మంది ఉంటే మనకి ఒకళ్ళ కంటే ఎక్కువ ఉంటే మనము ఏం యూజ్ చేయాలి, ప్లూరల్ అంటే ఏంటి ఫ్రెండ్స్, బహువచనం. కాబట్టి మనకి వాళ్ళు, మనము, మేము. ఓకేనా? మనము, మేము ఏదైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్, అట్లానే అనుకోవచ్చు. వి వర్ స్టిచ్చింగ్ ఏ బ్లాంకెట్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. ఆమె, వాళ్ళు, సారీ, మేము స్టిచ్చింగ్ ఏ బ్లాంకెట్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. మేము ఇదే టైంలో
నిన్న బ్లాంకెట్ అనేది స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నాము. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ యు వర్ రిపేరింగ్ ద మిషన్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. We were repairing the machine at this time yesterday. They were waiting for the bus at this time yesterday. They were constructing a building at this time yesterday. Next friends, ఇక్కడ చూడండి రోషన్ అండ్ హేమంత్. ఓకేనా, అంటే ఇద్దరు వ్యక్తులు, ప్లూరల్ అంటే ఇద్దరు. ఇప్పుడు సింగులర్ అంటే మనం ఇందాక వజ్ లో ఏం తీసుకున్నాం ఫ్రెండ్స్, ఓన్లీ సింగులర్ 1 పర్సన్ తీసుకున్నాం. ఇక్కడ ప్లూరల్ కాబట్టి 2 పర్సన్స్ వచ్చారు. ఓకేనా ఫ్రెండ్స్. రోషన్ అండ్ హేమంత్ కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మొత్తం మనము సెంటెన్స్ ఫార్మేషన్ లో రాద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. మనం సెంటెన్స్ ఎగ్జాంపుల్ ఇవే మనము సెంటెన్సెస్ తీసుకొని పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, మనకి వరతో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకేనా. We were stitching a blanket at this time yesterday. ఓకేనా ఫ్రెండ్స్. We were stitching a blanket at this time yesterday. ఇప్పుడు దీనికి నెగిటివ్ చెప్పండి ఫ్రెండ్స్. నెగిటివ్ అంటే ఏంటి, అంతే వరకి మనం పక్కన నాట్ పెట్టుకోవడమే. We were not stitching a blanket at this time ఎస్టర్డే. ఇది నెగిటివ్ ఫామ్ ఫ్రెండ్స్. ఇంట్రాగేటివ్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఏదైతే మనకి స్టేట్మెంట్ ఉందో మనకి సెంటెన్స్, దాని ముందు మనము ఆ హెల్పింగ్ వెర్బ్ అనేది స్టార్టింగ్ లో కనుక యూజ్ చేసుకుంటే మనకి అది ఆటోమేటిక్ గా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కింద కన్వర్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, వర్ వి స్టిచ్చింగ్ ఏ బ్లాంకెట్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. ఇది ఇంట్రాగేటివ్ ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, యు వర్ రిపేరింగ్ ద మిషన్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. ఇది పాజిటివ్ ఫ్రెండ్స్. నెగిటివ్ చెప్పండి ఫ్రెండ్స్, అంతే యు వర్ నాట్ రిపేరింగ్ ద మిషన్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. ఇది నెగిటివ్ ఫ్రెండ్స్. ఇంట్రాగేటివ్ చెప్పండి, వర్ యు రిపేరింగ్ ద మిషన్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. ఇది ఇంట్రాగేటివ్ ఫ్రెండ్స్. ఓకేనా. ఇంకోటి చూడండి, దే వర్ వెయిటింగ్ ఫర్ ద బస్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. దే వర్ నాట్ వెయిటింగ్ ఫర్ ద బస్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. ఇది నెగిటివ్. ఇంట్రాగేటివ్ చెప్పండి ఫ్రెండ్స్, అంతే వర్ దే వెయిటింగ్ ఫర్ ద బస్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. ఓకేనా ఫ్రెండ్స్. ఇవి మనకి వజ్, వర్ అంటే పాస్ట్ యాక్షన్స్ ఉపయోగించుకొని వజ్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి. వజ్ని మనం ఎప్పుడు ఉపయోగించుకోవాలి ఫ్రెండ్స్, సింగులర్ ఫార్మ్స్ ఉన్నప్పుడు మాత్రమే, సింగులర్ ఫార్మ్ ఉన్నప్పుడు మాత్రమే వజ్ అనేది ఉపయోగించుకోవాలి. వర్ ఎప్పుడు ఉపయోగిస్తాం ఫ్రెండ్స్, ప్లూరల్ ఫార్మ్స్ వచ్చినప్పుడు మాత్రమే వర్ అనేది ఉపయోగించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇవే కాకుండా నేను కొన్ని వెబ్ ఫార్మ్స్ ఇస్తాను, అవి కొన్ని ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. నేను కొన్ని రాస్తాను, అవి ఈ స్టేట్మెంట్స్ లాగానే మీరు ఒకసారి ఆ యొక్క వెబ్ ఫార్మ్స్ అనేవి మీకు ఈ సెంటెన్స్ ని మీరు ఫ్రేమ్ చేసేసి కొన్ని ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ప్రాక్టీస్ కింద నేను కొన్ని ఇస్తాను, అవి ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ప్రాక్టీస్ కింద నేను కొన్ని V4 వెబ్ ఫార్మ్స్ ని తీసుకొని కొన్ని ప్రాక్టీసింగ్ కింద V4 ఇచ్చాను వర్డ్స్. చూడండి, రైటింగ్, సింగింగ్, సర్వింగ్, సాల్వింగ్, బిల్డింగ్, పెయింటింగ్, అనౌన్సింగ్, ఇరిటేటింగ్, ఫిక్సింగ్. ఓకేనా ఫ్రెండ్స్. ఇవి మీరు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. వజ్ ఆర్ వర్ అనేది ఏ విధంగా వస్తుంది, దాన్ని మనము ఏ విధంగా స్ట్రక్చర్ రూపంలో రాసుకున్నాం, అదే విధంగా ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎట్లా అయితే మనము ఒక స్టేట్మెంట్ ని మనం ఎలా ఫామ్ చేస్తున్నామో అదే విధంగా మీరు ఈ యొక్క V4 వర్డ్స్ ని తీసుకొని మీరు ఒక సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఫ్రేమ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. మీకు అప్పుడు ప్రాక్టీస్ అవుతుంది. మనము తీసుకున్న ఎగ్జాంపుల్స్ తో పాటుగా ఈ ప్రాక్టీస్ అనేది చేస్తే మీకు ఇంకా ఈజీగా మీకు ఇంగ్లీష్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.